రైల్వే జోన్ ప్రకటన బీజేపీ టీడీపీ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. కేంద్ర నిర్ణయం చరిత్రాత్మకంగా బీజేపీ నేతలు అభివర్ణిస్తుంటే రాష్ట్రానికి కేంద్రం చేసిన మరో అన్యాయం అంటూ టీడీపీ నేతలు ఎదురుదాడి చేశారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఆంధ్రులకు మోడీ కానుకగా ఆ పార్టీ నేతలు అభివర్ణించారు. విశాఖ రైల్వే జోన్ విభజన చట్టంలో లేనప్పటికీ, పరిశీలన కమిటీ నివేదికలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వే జోన్ ఇవ్వడం గొప్ప విషయమన్నారు బీజేపీ ఎంపీ హరిబాబు. విశాఖకు రైల్వే జోన్ ఇచ్చిన కేంద్రానికి ఉత్తరాంధ్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం చట్టంలో చెప్పారు, ఫీజిబిలిటీ ఎగ్జామిన్ చేయమన్నారు. ఫీజిబిలిటీ ఎగ్జామిన్ చేయమంటే మేము కమిటీ వేశాం. కమిటీ సాధ్యం కాదని చెప్పింది, కాబట్టి మేము ఏర్పాటు చేయమని చెప్పుండొచ్చు. కానీ కమిటీ నివేదిక వ్యతిరేకంగా ఉన్నప్పటికి కూడా ఏ విధంగా ఆంధ్ర ప్రాంత ప్రజల యొక్క అభీష్టాన్ని నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో భాగస్వాములందరితో కూడా మాట్లాడి రైల్వే జోన్ని ఏ విధంగా సాధ్యం చేయాలనే ప్రయత్నం చేసి, ఇది చాలా సంక్లిష్టమైన సమస్య అయినప్పుడు కూడా ఇవాళ పరిష్కారం చేసి విశాఖ రైల్వే జోన్ ప్రకటించడం అనేది ఇది ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన కానుక. దీనికి ప్రత్యేకించి మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైల్వే జోన్పై బీజేపీయేతర పక్షాలు పెదవి విరిచాయి. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో ప్రధాని మోడీపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. నరేంద్ర అంటే నమ్మించి, మోడీ అంటే మోసం చేసేవారని రైల్వే జోన్ ప్రకటనతో మరోసారి రుజువైందన్నారు. విశాఖ రైల్వే బిడ్డకు జన్మనిచ్చి తల్లి వాల్తేర్ డివిజన్ ని మోడీ గారు చంపేశారని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. రైల్వే జోన్ ఏర్పాటులోనూ రాష్ట్ర విభజన లాంటి అన్యాయమే చేశారని ఆరోపించారు. అప్పుడు ఆదాయం ఉన్న హైదరాబాద్ను తెలంగాణకిచ్చేశారు. ఇప్పుడు 6,500 కోట్లు తెచ్చే వాల్తేర్ డివిజన్ను ఒడిశాకు కట్టబెట్టారని అన్నారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటనను ఎన్నికల స్టంట్గా అభివర్ణించారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో హడావుడిగా రైల్వే జోన్ ప్రకటన చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. రైల్వే జోన్ రాజకీయ నిర్ణయమే అయినప్పటికీ ఎందుకు తాత్సారం చేసిందో ప్రజలకు చెప్పాలన్నారు. ఈరోజు కేవలం ఒక రాజకీయ నిర్ణయంగా మీరు 5 సంవత్సరాలు కూడా రాష్ట్రం మీద కక్షగట్టి ఇప్పటి వరకు కూడా ఉంచి మోదీ గారు ఈరోజు ఉత్తరాంధ్రలో అడుగు పెడుతున్నారు కాబట్టి భయపడి ఆయన జోన్ లేకుండా ఈ ఉత్తరాంధ్రలో ఈ విశాఖపట్నంలో అడుగు పెడితే ఉత్తరాంధ్ర ప్రాంతం అగ్నిగుండంగా మారుతుందని ప్రధానమంత్రి గారు భయపడి ఈరోజు మనకి జోన్ గ్రాంట్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు వచ్చింది. విశాఖ రైల్వే జోన్ ప్రకటించిన కేంద్రం నమ్మక ద్రోహం చేసిందని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విమర్శించారు. రైల్వే జోన్ కోసం పోరాడిన విశాఖకు అన్యాయం జరిగిందన్నారు. 90% ప్రాంతాన్ని రాయగఢ డివిజన్లోనే ఉంచారని, దీంతో విశాఖకు ఒరిగిందేమీ లేదన్నారాయన. ఆంధ్రప్రదేశ్కి అలాట్ చేసింది 3,760, తెలంగాణకి అలాట్ చేసింది 1,813 కోట్లు. వెరిఫై చేయండి. ఆ 1,813 కోట్లు 500, 700 రిలీజ్ చేస్తూ ఉన్నారు. మా ప్రాజెక్ట్ ఉంది, మాకు 2,000 కోట్లు అలాట్ చేశారు. ఏది కోనసీమ ప్రాజెక్ట్కి 200 కోట్ల మీద అలాట్ చేస్తున్నారు. ఇంకోటి చెప్తున్నాయి, వాళ్ళు ఏం చేశారని ఇప్పుడు కొత్తగా తెలిసిన వివరాల ప్రకారం అసలు శ్రీకాకుళం, అసలు విశాఖపట్నం జిల్లానే ఉండదు, మొత్తం వాళ్ళ దుర్మార్గం చేశారు. ఇవాళ అటు ఉత్తరాంధ్ర ప్రజల నుంచి కూడా రైల్వే జోన్ ప్రకటనపై మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. ఆదాయం రాని రైల్వే జోన్ ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.